ఈరోజు వీడియోలోకొచ్చి కాన్కార్డ్ ఎన్విరో సిస్టమ్ లిమిటెడ్ అనమాట. మెయిన్ బోర్డ్ ఐపీఓ కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ముందుగా ఈ కంపెనీ చూసుకుంటే 1999లో స్టార్ట్ అయిందనమాట. కాన్కార్డ్ ఎన్విరో సిస్టమ్ లిమిటెడ్ అని గ్లోబల్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ రీయూజ్ సొల్యూషన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కూడా టెక్నాలజీ యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క బిజినెస్ చూసుకుంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్, వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని తయారు చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ కూడా తయారు చేసి అమ్ముతూ ఉంటారనమాట క్లయింట్స్కి. అలాగే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది, దాని ఆపరేషన్స్ కూడా చూసుకుంటూ ఉంటుంది అనమాట. దాని ద్వారా సేల్స్, కన్జ్యూమబుల్స్ ఐటమ్స్, స్పేర్ పార్ట్స్ కూడా తయారు చేసి ప్లాంట్స్కి సేల్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇన్స్టలేషన్ అయిన కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే మార్చ్ 31, 2024లో చూసుకుంటే కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా. అలాగే లార్జ్ కస్టమర్స్ బేస్ కూడా ఉందన్నమాట. 377 కస్టమర్స్ వరల్డ్ వైడ్గా. అలాగే ఫైనాన్షియల్ 24లో చూసుకుంటే 353 డొమెస్టిక్ క్లయింట్స్ ఉంటే 24 ఇంటర్నేషనల్ కస్టమర్ క్లయింట్స్ కూడా ఉన్నారనమాట. అందులో ఫార్మాస్యూటికల్, కెమికల్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్గా డిఫరెన్స్, ఆటోమేటివ్, స్టీల్ అండ్ టెక్స్టైల్ ద్వారా ఈ కంట్రీస్లో ప్రెజెన్స్ ఉంటుందన్నమాట. అందులో మెయిన్ రెవెన్యూ కూడా మనకి ఫుడ్ అండ్ బెవరేజ్ ద్వారానే ఎక్కువ రెవెన్యూ కూడా వస్తూ ఉంటుందన్నమాట ఈ కంపెనీకి. అలాగే కంపెనీ క్లయింట్స్ చూసుకుంటే డియాగ్జో మెక్సికో ఆపరేటర్ అనమాట. ఇది మెక్సికో నుంచి అవుట్ సైడ్ ఇండియాలో ఎక్కువ రెవెన్యూ కూడా మెక్సికో కంట్రీ నుంచే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. అలాగే గ్రాసమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని, ఏబీ మౌరీ అని, అలాగే భూపాల్ గ్లూ అండ్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ అని, కశ్యప్ స్వీట్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, లానెక్సస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని, పూజా స్పిన్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఇలా చాలా క్లయింట్స్ కూడా ఉన్నారనమాట. అలాగే ఈ కంపెనీకి వచ్చి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి వాసీలో ఉంటే ఇంకోటి వచ్చి షార్జా యూఏఈలో కూడా ఉందన్నమాట ఈ కంపెనీకి వచ్చి ప్లాంట్స్. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే మార్చ్ 22లో 536 కోట్లు ఉంటాయి. మార్చ్ 23లో 592 కోట్లు ఉందన్నమాట. 24 వచ్చేటప్పటికి 627 కోట్లు ఉంది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 640 కోట్లు ఉందన్నమాట అసెట్స్. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే 22లో 337 కోట్లు ఉంటాయి. 23లో 350 కోట్లు ఉందన్నమాట. అలాగే మార్చ్ 24లో 512 కోట్లు ఉంది. సెప్టెంబర్ క్వార్టర్లో 208 కోట్లు రెవెన్యూ కూడా వచ్చిందనమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే మనకి 22లో 16 crores ప్రాఫిట్ వస్తే 23లో 5 crores 49 అనమాట. సడన్గా డ్రాప్ కూడా అయిందనమాట. మళ్ళీ మార్చ్ 24లో చూసుకుంటే ప్రాఫిట్ 41 crores ప్రాఫిట్ వచ్చింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 0.52 అనమాట. అంటే 52 lakhs వచ్చిందనమాట సెప్టెంబర్ క్వార్టర్లో. ఆపరేటింగ్ క్యాష్ కూడా నెగిటివ్లోనే జనరేట్ అయిందనమాట. 22లో చూసుకుంటే 49 crores ఉంటే 23 వచ్చేటప్పటికి 117 crores ప్రాఫిట్లో జనరేట్ చేసింది. తర్వాత మార్చ్ 24లో -34 crores జనరేట్ చేస్తే సెప్టెంబర్ క్వార్టర్లో -5 crores జనరేట్ చేసింది అనమాట నెగిటివ్లో. అలాగే అప్పు కూడా చూసుకుంటే 22లో 125 crores ఉంటే సెప్టెంబర్ క్వార్టర్ వచ్చేటప్పటికి 167 crores అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకుంటే 1,450 కోట్ల వాల్యుయేషన్స్ అడుగుతున్నారనమాట ఈ కంపెనీ వాల్యుయేషన్. అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓఈ 13.73 ఉంటే ఆర్ఓసీ చూసుకుంటే 14.07 అనమాట. యాక్చువల్లీ 15 కంటే ఎక్కువ ఉంటే మనకి మంచిదనమాట. అలాగే పిఈ చూసుకుంటే 35 ఉంది. అప్పు చూసుకుంటే 0.47 ఉందనమాట. రిటర్న్ ఆన్ నెట్వర్త్ చూసుకుంటే 12.92 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 3.96 ఉందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అయినా, సబ్సిడీ కంపెనీ అయినా కాన్కార్డ్ ఎన్విరో ఫిజీ అని చెప్పి ఫైనాన్సింగ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి రిక్వైర్మెంట్ చేయడానికి అనమాట. అలాగే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కూడా ఉంది, దాన్ని డెవలప్ చేయడానికి అని చెప్పి యూఏఈలో వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ రిలేటెడ్ మాడ్యూల్స్ని తయారు చేయడానికి అనమాట. అలాగే ఫండింగ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలన్నమాట కంపెనీ పర్చేస్ చేయడానికి ప్లాంట్స్, మిషనరీకి. అలాగే ఇన్వెస్ట్మెంట్ అయినా హోల్లీ ఓన్ సబ్సిడీ కంపెనీ అయినా కాన్కార్డ్ ఎన్విరో ఫిజీ అండ్ పేమెంట్స్కి రీపేమెంట్ చేయడానికి అనమాట, అప్పు తగ్గించుకోవడానికి. అలాగే ఇన్వెస్ట్మెంట్ అయిన సబ్సిడీ దానికి వర్కింగ్ క్యాపిటల్స్ గురించి. అలాగే జాయింట్ వెంచర్లో రిజర్వ్స్ ఎన్విరో ప్రైవేట్ లిమిటెడ్లో పేపర్ యూజ్ పేఅవుట్స్, ట్రీట్ బిజినెసెస్ గురించి అనమాట. ఇవన్నీ ఐపీఓని తీసుకొచ్చారు.
అలాగే కాంపిటీటర్స్ చూసుకుంటే ప్రాజ్ ఇండస్ట్రీస్ అని, అయాన్ ఎక్స్చేంజ్ అని, త్రివేణి ఇంజినియర్స్ అని, వాటెక్ వాగ్ అని, థర్మాక్స్ అని చెప్పి వీళ్ళందరూ కాంపిటీటర్స్ కింద ఉన్నారు. అలాగే రిటర్న్స్ కూడా చూసుకుంటే 46.49% ప్రాజ్ ఇండస్ట్రీస్ రిటర్న్ ఇస్తే 1 ఇయర్‌లో, అయాన్ ఎక్స్చేంజ్ వచ్చి 20% రిటర్న్ ఇచ్చింది. త్రివేణి ఇంజినియరింగ్ 35% రిటర్న్ ఇచ్చిందనమాట. వాటెక్ వాగ్ వచ్చి 161% రిటర్న్ ఇచ్చింది. థర్మామాక్స్ వచ్చి 70% రిటర్న్ ఇచ్చిందనమాట. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్ పీఈ కూడా 48.99 అంటే ఆల్మోస్ట్ 49% పీఈ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని పీఈ కూడా అబోవ్ 40 ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్స్ చూసుకుంటే మార్కెట్లో లీడర్షిప్ ఉందన్నమాట. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ టెక్నాలజీ ఇండియాలో వాడడం వల్ల. అలాగే ప్లేస్డ్ హార్నెస్ గ్లోబల్ ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయన్నమాట. గ్లోబల్గా ఏంటి నెగిటివ్గా ఏమి ఉండదన్నమాట ఈ కంపెనీ వల్ల. అలాగే ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ప్రొవైడెడ్ కూడా చేస్తుంటారు. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే ప్రమోటర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా ఉందన్నమాట. అలాగే డైవర్సిఫైడ్ కస్టమర్ బేస్ కూడా ఉంది. మల్టిపుల్ ఇండస్ట్రీస్ గాను, జోగ్రఫీ గాను ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే నెగిటివ్స్ ఏంటంటే 75% మొత్తం ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్స్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవుతున్నారనమాట. అలాగే ఫైనాన్షియల్లీ కూడా చూసుకుంటే వీక్‌గా ఉన్నాయి. అలాగే వాల్యుయేషన్స్ కూడా హైగా తీసుకొచ్చారు. క్యాష్ ఫ్లోస్ కూడా నెగెటివ్‌లోనే ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం కన్సర్న్‌గా ఉన్నాయి ఈ కంపెనీకి. అలాగే ఐపీఓ ఒక టైమ్ లైన్ చూసుకుంటే మనకి 19 డిసెంబర్‌న ఓపెన్ అవుతుంది. క్లోజ్ వచ్చి 23 డిసెంబర్ అనమాట. లిస్టింగ్ వచ్చి 28 డిసెంబర్. అలాగే అలాట్మెంట్ వచ్చి మనకి 24 డిసెంబర్ అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 269 నుంచి 283 రూపీస్ పర్ షేర్. లాట్ సైజ్ చూసుకుంటే 21 షేర్స్ ఉన్నాయన్నమాట. అలాగే టోటల్ సైజ్ చూసుకుంటే 500 క్రోర్స్ అనమాట. అందులో ఫ్రెష్ ఇష్యూ చూసుకుంటే 175 క్రోర్స్ అనమాట. ఆఫర్ ఫర్ సేల్ చూసుకుంటే 325 క్రోర్స్ ఉందన్నమాట. ఫేస్ వాల్యూ 5 రూపీస్ పర్ షేర్ ఉంది. అలాగే రిటైల్లో ఒక లాట్‌కి 14,771 రూపాయలు కావాల్సి వస్తుంది. వెబ్‌సైట్ వచ్చి మనకి లింక్ ఇన్ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మనకి అలాట్మెంట్ తెలుస్తుందన్నమాట. అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందా లేదా అని. అలాగే ఐపీఓ రివ్యూ ఏంటంటే కంపెనీ అయితే స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందన్నమాట. ఇండియాలోనే, అవుట్ సైడ్ ఇండియాలో కూడా. వాల్యుయేషన్స్, ప్రైస్ బ్యాండ్ హైగా తీసుకొచ్చారు. ఫైనాన్షియల్స్ కొంచెం వీక్‌గా ఉన్నాయి. కాకపోతే కాంపిటీటర్స్ మంచి రిటర్న్స్ కూడా ఇచ్చారు 1 ఇయర్‌లోని. అలాగే లిస్టింగ్ గెయిన్స్‌కి అయితే అప్లై చేయాలనుకుంటే ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం జీరోలో ఉంది కాబట్టి మేబీ డే 1, డే 2లో ఏమైనా సబ్స్క్రిప్షన్‌లో స్టేటస్ చూసి అలాగే గ్రే మార్కెట్ ప్రీమియంలో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉంటే మేబీ మనం అప్లై చేయాలనుకుంటే 30% పైన ఉంటే గ్రే మార్కెట్ ప్రీమియం లిస్టింగ్ గెయిన్స్‌కి అయితే మనం ఎంచక్కా అప్లై చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం జీరో కాబట్టి వెయిట్ అండ్ వాచ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చనమాట. ఎప్పుడైతే 30% కంటే ఎక్కువ గ్రే మార్కెట్ ప్రీమియం ఉంటే మనం అప్లై చేసుకుంటే ప్రాఫిట్ బుకింగ్ మంచిగా బుక్ చేసుకొని ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్వైరన్మెంట్ ఇన్ఫ్రా అన్నది వాళ్ళు ప్రైస్ బ్యాండ్ కూడా తక్కువలో తీసుకొచ్చారు. మంచి ప్రాఫిట్ లిస్టింగ్ గెయిన్స్ కూడా వచ్చింది కాబట్టి ఎన్వైరో కంపెనీస్‌కి కూడా మంచి లిస్టింగ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ కూడా కొంచెం వీక్‌గా ఉంది కాబట్టి ఈ కంపెనీ మీద చూడాలి మరి ఏమంటూ వస్తుందో. దాన్ని బట్టి మీరు మీ అనాలిసిస్ కూడా చేసుకొని అప్లై చేయొచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.